హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గలతీయులు 3వ అధ్యాయము 11వ వచనం. నో వన్ ఈస్ జస్టిఫైడ్ బై ది లా. అంటే క్రియలపైన ఆధారపడే జీవితం అనేది అంతమైపోయింది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏమి ఫినిష్ అయిపోయింది అంటే క్రియలపైన ఆధారపడే జీవితం అనేది అంతమైపోయింది. పాత నిబంధన కాలంలో మన దేన్నో ఒక దాన్ని బలి అర్పించే వాళ్ళం. కొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించి పరమును వీడి భూమిపైకి వచ్చి నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి ఈరోజు నిన్ను నన్ను ఏ విధంగా చూస్తున్నాడంటే తన సొత్తుగా చూస్తున్నాడు. ఈరోజు మనం దేవుని యొక్క ప్రియ కుమార్తెలం, ప్రియ కుమారులం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు అన్ని విషయాల్లోనూ దేవుని పైన ఆధారపడి దేవుణ్ణి అతిశయించాలి. నా యేసయ్య నాకు ఈ వస్త్రాలు ఇచ్చావు, నీకు వందనాలు. యేసయ్యని తీసుకునే శ్వాస కూడా నువ్వు ఇచ్చింది అని చెప్పి అన్ని విషయాలను దేవుని పైన ఆధారపడి జీవించే బిడ్డలుగా ఉండాలి. నేనేదో చేశాను కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాదు, దేవుని యొక్క కృపలో ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ సోదరుడా, నువ్వు అన్ని విషయాల్లో నువ్వు దేవుని పైన ఆధారపడి జీవించు. దేవుడి వాక్యం నీ హృదయంలో నిలుపును గాక. ప్రైజ్ ది లార్డ్.